హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను పాలకోవా చేస్తున్నానండి. 2 లీటర్ల పాలతోటి ఈ విధంగా నేను బర్రె పాలని 2 లీటర్లు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. ఇలా ఒక మందపాటి గిన్నెలో తీసుకున్నాను, ఎందుకంటే ఇది రెడీ అయ్యేటప్పుడు కొంచెం అడుగంటుతుంది కాబట్టి ఈ విధంగా ఒక మందపాటి గిన్నెలో 2 లీటర్ల పాలను పోసి ఇలా తీసుకున్నానండి. ఇవి చిక్కటి పాలండి. ఇప్పుడు వీటిని పొంగొచ్చే వరకు కాంచుకున్నామండి. చూడండి, ఈ విధంగా చక్కగా కాగిపోయినాయి. ఇప్పుడు వీటిని ఇలా కలియబెడుతూ ఉండాలండి. ఈ పాలు క్వాంటిటీ మొత్తం తగ్గిపోవాలి. ఇలా చూడండి, క్వాంటిటీ కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది. ఒక్కో స్టేజ్లో ఒక్కొక్క విధంగా ఉంది. ఇప్పుడు చూడండి, మ్యాక్సిమం ఇంకా తగ్గిపోయి వాటర్ అంతా పోయి చక్కగా చిక్కగా వచ్చేసింది. చూడండి, ఇది మందంగా ఉంది కాబట్టి గిన్నె అడుగు అంటట్లేదు. చూడండి, ఇంత మందం గిన్నె పెట్టినా అడుగు అంటుతుంది చక్కగా. ఇప్పుడు షుగర్ యాడ్ చేసామండి. చక్కగా ఇది ఇలా కలియబెడుతూ ఉండాలండి, అది అయ్యేంత వరకు, పర్ఫెక్ట్గా అయ్యే వరకు. షుగర్ అంతా మెల్ట్ అయిపోయి ఇప్పుడు కొంచెం పల్సగా వచ్చేసిందండి. ఇది తినడానికి చాలా బాగుంటుంది, కానీ చేసేటప్పుడే చాలా పెద్ద ప్రాసెస్ అండి. మినిమం 2 hours టైం పడుతుంది. 2 లీటర్స్ మిల్క్ ఇప్పుడు ఈ క్వాంటిటీకి వచ్చింది. చూడండి, కానీ పాలకోవా మనం చేసుకునేది చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా గట్టిపడుతుంది కొంచెం కొంచెం. ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ విధంగా నేను ప్లేట్కి నెయ్యి రాసి ఇలా చేశానండి. కొన్ని ఇలా దూద్ పేడలాగా కొంచెం సర్కిల్, కొంచెం డైమండ్ షేప్ చేశాను. ఫైనల్గా ఈ విధంగా వచ్చింది. నచ్చితే ఒక లైక్ చేయండి.